ఈగల ఆంధ్రప్రదేశ్ తరపున ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మహాత్మా గాంధీ 1921లో మన విజయవాడ రావడం జరిగింది. 1921లోని మహాత్మా గాంధీ గారి ఈ ప్రాంతం విజిట్ చేసి ఈ ప్రాంతంలోని జన్మించిన పింగళి వెంకయ్య గారు ఆయన భారత జాతీయ పతాకాన్ని తయారు చేశారు. ఆ పతాకాన్ని ఈ విజయవాడ గడ్డ మీదే ఈ విజయవాడలోనే మహాత్మా గాంధీ గారికి అందించారు. అప్పటి వరకు భారతదేశానికి ఒక జాతీయ పతాకం అంటూ ఏమి లేదు. అటువంటి జాతీయ పతాకం ఇచ్చిన తర్వాత అది జాతికి చిహ్నం అయిపోయింది. ఎన్నో ఉద్యమాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం రావడం, ఈ రోజు కూడా ఈ 140 కోట్ల మంది ఆ జాతీయ పతాకాన్ని గౌరవించుకుంటున్నాం. అంటే అటువంటి గొప్ప ప్రాంతం విజయవాడ. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఏ స్మాల్ బాడీ ఆఫ్ డిటర్మైన్డ్ స్పిరిట్స్ ఫైర్డ్ బై అన్ అన్కొన్షబుల్ ఫెయిత్ ఇన్ ద మిషన్ కెన్ ఆల్టర్ ది కోర్స్ ఆఫ్ ది హిస్టరీ అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఇంకా ఒక వ్యక్తి తలుచుకుంటే ఇంకా సమాజాన్ని ఎంతో మార్పు తీసుకురాగలరు. అదేవిధంగా ఒక సమూహం తలుచుకుంటే చరిత్రనే మార్చగలరని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏంటి తెలుగు వెల్లబుండ తెలుగు కొండ ఎల్ల నృపుల గొలవ ఎరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి పోర్టు మీద ఇక్కడ యాత్రకు వచ్చినప్పుడు ఆయన విజయం సాధించిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న ఆంధ్ర మహావిష్ణు అనే టెంపుల్లోని ఆయన నిద్రించడం జరిగింది. ఆ రోజు ఆంధ్ర మహావిష్ణు కల్లో కనిపించి ఆముక్తమాలిని రాయమన్నారు. అంటే ఇంకా ఆ భాషలోని దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పారండి. అంటే తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పిన ప్రాంతం కూడా మన విజయవాడే. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు పుట్టిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతానికి మనం ఎప్పుడు కూడా మంచి పేరు తీసుకురావాలి, చెడ్డ పేరు తీసుకురాకూడదు. అందరికి కూడా పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డ్రగ్స్ వద్దు కార్యక్రమానికి మీరందరూ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొడుక మన బతుకులెట్లా